వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాలను బరిలో దింపాలని చూస్తున్నాయి. ఇక ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోష్ కొనసాగిస్తుందా? ప్రధాని మోదీ చరిష్మతో కేంద్రంలో హ్యాట్రిక్ విజయం ఖాయమంటున్న కమలనాథులు తెలంగాణలో సీట్లు గెలిచేందుకు అనుసరించే వ్యూహం ఏమిటి? అసెంబ్లీ ఫలితాల్లో బొక్కబోర్ల పడ్డ కారు గులాబీ దళం పేరు రిపేర్ చేసి వేగం పెంచుతుందా? ఇవాల్టి బర్నింగ్ పాయింట్లో చూద్దాం. దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోష్ కొనసాగించాలని భావిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవటం ద్వారా తెలంగాణలో సత్తా చాటాలని చూస్తున్న పార్టీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపైన చేస్తున్న పోస్ట్ మార్టం కలిసి వస్తుందా? ఇక ఇతర పార్టీల నుంచి వలసొస్తున్న నాయకులు కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీకి అదనపు బలం అవుతారా? వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని యోచిస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ స్థానానికి వంశీచందర్ రెడ్డి పేరును ఖరారు చేయగా మరో 7 స్థానాలకు కూడా దాదాపు అభ్యర్థులు ఖరారయ్యారు. వారిలో 4 బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే రిజల్ట్ రిపీట్ చేయాలని అనుకుంటోంది. మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను 12 నుంచి 14 కైవసం చేసుకోవాలని భావిస్తోంది. సర్వేల ఆధారంగా విజయం సాధించే అభ్యర్థులకే సీట్లు కేటాయిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో పార్టీకి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్న ఆశావహులు భారీ సంఖ్యలో పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 3 రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించగా మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గాను 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. తమ పార్టీకి తెలంగాణలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేందుకు వచ్చిన దరఖాస్తుల సంఖ్యే నిదర్శనమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన పార్టీ వారి పేర్లను పరిశీలన కోసం సెంట్రల్ కమిటీకి పంపించింది. దరఖాస్తులు భారీ సంఖ్యలో రావడంతో షార్ట్ లిస్ట్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నాయకత్వం ఒక్కో నియోజకవర్గానికి 3 ఆశావహుల చొప్పున పేర్లను సెంట్రల్ కమిటీ పరిశీలనకు పంపించింది. కొన్ని నియోజకవర్గాల్లో 5 మంది వరకు పేర్లను పంపించారు. మొత్తం 17 స్థానాల్లో సగం సీట్లకు అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఇటీవల తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి పేరును ప్రకటించారు. ఇక మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన 4 సీట్లు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు అదే స్థానం కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డికి చేవెళ్ల టికెట్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు సికింద్రాబాద్ స్థానం, సినీ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్లు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ టికెట్ రేస్ లో ఉండే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ కు పార్టీ ఇటీవలే రాజ్యసభ సీట్ ఖరారు చేసింది.
బొంతు రామ్మోహన్ విద్యార్థి నేతగా రాజకీయాల్లోకొచ్చారు. హైదరాబాద్ మేయర్ గానూ పనిచేశారు. ఆయన భార్య ప్రస్తుతం చెర్లపల్లి కార్పొరేటర్ గా ఉన్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన బొంతు రామ్మోహన్ కు టికెట్ కేటాయిస్తే ఈజీగా గెలుస్తామని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యునిగా 2019 ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్ రెడ్డి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ద్వారా ప్రస్తుతం సీఎం కావడంతో మల్కాజ్గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిని బరిలోకి దింపాలని యోచిస్తోన్న పార్టీ అక్కడి నుంచి కంచర్లకు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తోంది. ఆయన అల్లుడు అల్లు అర్జున్ సినీ గ్లామర్ ను కూడా ఈసారి ఎన్నికల ప్రచారంలో వాడుకోవాలని భావిస్తోన్న పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడం కూడా తమకు కలిసి వచ్చే అంశంగా చెబుతోంది. మరోవైపు పట్నం దంపతులకు వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో మంచి పట్టు ఉండటంతో సునీతకు చేవెళ్ల సీట్ కేటాయించడం ద్వారా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రణాళిక రచిస్తోంది. అంతేకాకుండా మరో మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే అయిన తీగల కృష్ణారెడ్డి కూడా పార్టీలోకి రావడంతో సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయావకాశాలు మరింత మెరుగవుతాయని పార్టీ భావిస్తోంది. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డికి నిజామాబాద్, సురేష్ కుమార్ షెట్కర్ కు జహీరాబాద్ ఎంపీ టికెట్లు కేటాయించినట్లు సమాచారం. వీరి అభ్యర్థిత్వానికి పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వంశీచందర్ రెడ్డికి ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ కాగా ఈ 7 సీట్లకు కూడా అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లే. ఇక మిగిలిన 9 సీట్లకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతోంది. అదేవిధంగా ఖమ్మం స్థానానికి ఈసారి గట్టి పోటీ నెలకొంది. ఆ స్థానాన్ని ఆశించిన పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే రాజ్యసభ అవకాశం కల్పించింది. దీంతో ఆమె పోటీకి దూరంగా ఉండనున్నారు. అయితే జిల్లా నుంచి రేవంత్ రెడ్డి సర్కార్లో మంత్రులుగా కొనసాగుతున్న 3 నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు కుటుంబాల నుంచి కూడా ఖమ్మం ఎంపీ సీట్ ఆశిస్తున్నారు. మరో సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు కూడా తరచూ ఖమ్మం సీట్ ఈసారి తనకే కేటాయించాలని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత జోష్ మీదున్న తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అధిక సీట్లలో గెలుస్తుందని భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పార్టీ టికెట్ల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడం పార్టీ నాయకత్వాన్ని సంతోషపెడుతోంది. దీంతో గెలుపు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా చాలా వరకు కలిసొచ్చింది. పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లాయని భావిస్తోంది. లోక్సభ ఎన్నికల్లోనూ ఈ 2 అంశాలే ప్రధాన భూమిక పోషిస్తాయని భావిస్తోన్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాల అమలు దిశగా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ వైఫల్యాలపై పోరాటాన్ని ఆపలేదని చెప్పేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటకు తీస్తోంది. అదేవిధంగా ధరణి పోర్టల్పై కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం దానిని త్వరలోనే కొలిక్కి తేవాలని యోచిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి పోర్టల్ లాంటి అంశాలపై ఎంత కసరత్తు చేస్తే అంత మేలని భావిస్తోన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాటిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లడం ద్వారా బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రజల్లో పలుచన చేయాలని చూస్తోంది. అదే సమయంలో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తోన్న విషయాన్ని ప్రధానంగా ప్రచారం చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్లలో మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం, తాజాగా ప్రకటించిన 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ లాంటి పథకాలు ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పార్టీకి కలిసి వస్తుందని నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు 3 ప్రధాన అంశాలు కలిసి వస్తాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. వీటిలో మొదటిది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రకారం 6 గ్యారంటీ పథకాలను అమలు చేయడం కాగా, రెండోది బీఆర్ఎస్ వైఫల్యాలపై విచారణ చేపట్టడం, ఇక చివరిది ఆ పార్టీ నుంచి వస్తోన్న నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయడంగా ఆ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. కే
కేంద్రంలో హ్యాట్రిక్ విజయం ఖాయమని భావిస్తున్న బీజేపీ తెలంగాణలోనూ ఎక్కువ స్థానాలు గెలిచేలాగా ప్రణాళిక రూపొందిస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓటు బ్యాంక్ ఆ పార్టీకి అనుకూలంగా మారుతుందా? బీఆర్ఎస్ పొత్తుకు ప్రయత్నం చేసినప్పటికీ బీజేపీ దూరంగా ఉండటానికి కారణమేమిటి? వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది బీజేపీ. ఇప్పటికే 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ మూడోసారి మరిన్ని ఎక్కువ స్థానాల్లో విజయంతో అధికారానికి వస్తామని చెబుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో 4 అభ్యర్థులు ఎంపీలుగా విజయం సాధించారు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన జి కిషన్ రెడ్డి ప్రధాని మోదీ కేబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. మిగతా 3 స్థానాల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు లోక్సభకు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గణనీయంగా ఓటు బ్యాంకు పెరగడం ఆ పార్టీ నాయకుల్లో మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. అదేవిధంగా 8 మంది ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా తెలంగాణ శాసనసభలో అడుగుపెట్టారు. అటు కేంద్రంలో ప్రధాని మోదీకి ఉన్న ఆదరణ తమకు కలిసి వస్తుందని భావిస్తున్న తెలంగాణ బీజేపీ నాయకులకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జోష్ పెంచాయి. పార్లమెంటు ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలని చూస్తున్న బీజేపీ ఇప్పటికే అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను ఇన్ఛార్జిగా నియమించిన పార్టీ ఆదిలాబాద్ బాధ్యతలు పాయల్ శంకర్కు అప్పగించింది. అదేవిధంగా పెద్దపల్లి స్థానానికి రామారావు, నాగర్ కర్నూలుకు రంగారెడ్డి, నల్గొండ స్థానానికి చింతల రామచంద్రారెడ్డి, భువనగిరికి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్ స్థానానికి మర్రి శశిధర్ రెడ్డి, మహబూబాద్కు గరికపాటి మోహన్ రావు, ఖమ్మం స్థానానికి పొంగులేటి సుధాకర్ రెడ్డి, మల్కాజ్గిరికి రాకేష్ రెడ్డిని ఇన్ఛార్జీలుగా నియమించింది. అదేవిధంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ స్థానానికి లక్ష్మణ్, జహీరాబాద్ స్థానానికి వెంకట రమణారెడ్డిని నియమించిన పార్టీ అధిష్టానం మెదక్ బాధ్యతలు హరీష్ బాబుకు, హైదరాబాద్ బాధ్యతలు రాజాసింగ్కు, చేవళ్ల బాధ్యత వెంకట నారాయణరెడ్డికి, నిజామాబాద్ బాధ్యత ఆలేటి మహేశ్వర్రెడ్డికి, మహబూబ్ నగర్ నియోజకవర్గ బాధ్యతల్ని రామచంద్రరావుకు అప్పగించింది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సంసిద్ధం చేస్తున్న కమలం పార్టీ ఇప్పటికే 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ తొలి జాబితాను కూడా విడుదల చేసింది. అయితే ఈ 6 సభ్యుల్లో 3 సిట్టింగ్ ఎంపీలే కావటం గమనార్హం. మిగతా స్థానాలకు కూడా పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకటించిన 6 అభ్యర్థుల్లో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్కు మరోసారి అవకాశం ఇచ్చింది పార్టీ అధిష్టానం. వీళ్లతో పాటు చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి నుంచి బూరా నర్సయ్యగౌడ్కు బీజేపీ అధిష్టానం టికెట్లు ఖరారు చేసింది. మిగతా 11 స్థానాలకు కూడా గెలుపు గుర్రాలనే ప్రకటించాలని బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఒక్కో స్థానానికి పరిశీలనలో ఉన్న 2 నేతల పేర్లతో మరో జాబితా కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ స్థానం నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, మురళీధర్రావుతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల అధిపతి మల్కా కొమరయ్య పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీళ్లతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావుకు మెదక్ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకపోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి ఆ స్థానంలో కొత్త అభ్యర్థికి సీటు ఇస్తారా లేదా సోయం బాపురావుకే ఇంకో అవకాశం ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఓవైపు పార్టీ నాయకత్వం పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం అవుతుంటే ఇటీవలి ఎన్నికల్లో సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయ్ హరీష్ బాబు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలోనూ ఆయన పాల్గొనలేదు. దీంతో ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే వర్గీయులు కొట్టిపారేస్తూ ఉండగా
ఎమ్మెల్యే మాత్రం ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పార్లమెంటు ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెబుతున్న తెలంగాణ బీజేపీ నాయకులు అందుకు తగిన కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఈసారి ఎంఐఎం కోట హైదరాబాద్ స్థానంపై కూడా కన్నేసిన కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ హవా నడుస్తున్న వేళ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా హైదరాబాద్ స్థానం ఎంఐఎం అడ్డా కాదని చెప్పాలనుకుంటుంది. ఇందులో భాగంగానే కరుడుగట్టిన హిందువుగా పేరుగాంచిన గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను హైదరాబాద్ పార్లమెంటు బరిలో దింపాలని బీజేపీ యోచిస్తోంది. రాజాసింగ్తో పాటు మరో మహిళా పేరును కూడా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టిన ఆ పార్టీ నాయకులు మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగేలా ప్రణాళిక తయారు చేశారు. తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించి సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్న బీజేపీ ఆయా చోట్ల జరిగే సభల్లో కేంద్ర నాయకత్వం పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పార్టీ యంత్రాంగం గడిచిన 10 ఏళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఏకరూపెడుతోంది. పార్టీ మూల సిద్ధాంతమైన ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని కూడా విజయ సంకల్ప యాత్రలో బీజేపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా ఆ పార్టీకి ఊపిరి పోసిన రామ జన్మభూమిలో రాముడికి గుడి నిర్మించిన విషయాన్ని ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు. వీటిని ప్రస్తావించడం ద్వారా తాము చెప్పిన మాట నిలబెట్టుకున్నామని కుండబద్దలు కొడుతున్నారు. కరోనా కష్టకాలంలో ప్రపంచమంతా మన దేశంలో జనాభా అధికంగా ఉందని, సగం జనాభా మృత్యువాత పడక తప్పదని జరిగిన ప్రచారాన్ని మోదీ నాయకత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, ప్రపంచానికే మన దేశం వ్యాక్సిన్ అందించిందని నాయకులు గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులు తాము తెలంగాణలో ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇక పనిలో పనిగా విపక్ష పార్టీలను విమర్శిస్తున్న బీజేపీ నాయకులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు 2 కుటుంబ పార్టీలేనని, అవినీతి పార్టీలేనని, ఈ 2 విషయాల్లోనూ ఆ 2 పార్టీలకు సరైన పోలిక ఉందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదని బీజేపీ నాయకులు విజయ సంకల్ప యాత్రలో విమర్శిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఏటీఎంగా మార్చుకుందని ఆరోపిస్తున్న నాయకులు ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, ఒకే కుటుంబం చేతిలో పార్టీ నడుస్తుందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని దేశ ప్రజలు నమ్మడం లేదని, గడిచిన కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి వారి పాలనకు నిదర్శనంగా చెబుతున్న నాయకులు మోదీని ఎదుర్కొనే సత్తా రాహుల్ గాంధీకి లేదని ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణలో అధిక సీట్లు తమ పార్టీయే గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీకి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ తమకు కలిసి వస్తుందని భావిస్తున్న బీజేపీ తెలంగాణ నాయకత్వం బీఆర్ఎస్తో పొత్తుకు ఏమాత్రం సిద్ధంగా కనిపించడం లేదు. బీఆర్ఎస్ పట్ల తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న ఆ పార్టీ నాయకత్వం పొత్తు కారణంగా పార్టీ నష్టపోతుందని భావిస్తోంది. రెండు జాతీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల ముందు జోష్ మీదుండగా తెలంగాణ కోసమే పుట్టినట్లు చెప్పుకునే పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడింది. ఇక కారు సర్వీస్కు మాత్రమే పోయిందని చెప్తున్న బీఆర్ఎస్ నాయకత్వం ఎన్నికల నాటికి కారు వేగం పెంచుతుందా? మేడిగడ్డ టూర్ చేస్తామని అంటున్న ఆ పార్టీ అక్కడి నుంచి ఏం చెప్పాలని అనుకుంటుంది? ఇంతకాలం తిరుగులేని శక్తిగా కొనసాగిన బీఆర్ఎస్ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఉద్యమ సమయంలో అన్ని పార్టీలకు చెమటలు పట్టించిన బీఆర్ఎస్ ఇప్పుడు అవే పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. చావు తప్పి కన్ను లొట్టబడవడం అంటే ఏమిటో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అర్థం చేసుకోవచ్చునని ఆ పార్టీ పైన విమర్శలు ఎక్కుపెడుతున్న నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితేనేమి ఇలాంటి పరిస్థితులు ఆ పార్టీకి కొత్త కాదు. ఇక బీఆర్ఎస్ గమనంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొందని చెప్తున్న ఆ పార్టీ వర్గాలు తిరిగి పార్లమెంట్
ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబడతామని చెబుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేక ప్రచారం సాగించడంతోనే తాము అధికారం కోల్పోయామని చెబుతున్న బీఆర్ఎస్ నాయకత్వం వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి 2 దఫాలు తెలంగాణలో అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ ప్రజలకు మంచి ఫలితాలతో మేలు చేసినట్లు చెబుతోంది. అయితే 2వ దఫా సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన ఉన్న వ్యతిరేకత పార్టీకి నష్టం కలిగించిందని భావిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం సిట్టింగ్లను మార్చి ఉంటే ఫలితాలు మరోలాగా వచ్చేవని చెబుతోంది. ఇలాంటి ఫలితాలు పార్లమెంటు ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూడాలంటే సిట్టింగ్ ఎంపీల్లో కొంతమందిని మార్చాలని యోచిస్తోంది. కనీసం 5 సిట్టింగ్ స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వటం ద్వారా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అయినా మెరుగైన ఫలితాలు సాధించే దిశగా కార్యాచరణ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ లో 9 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఇక వారిలో నుంచి ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి స్థానం నుంచి బీఆర్ఎస్ తనకు టికెట్ నిరాకరించే పరిస్థితి ఉందన్న అనుమానంతోనే ఆయన ముందుగానే పార్టీ మారారు. ఇక మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బీఆర్ఎస్ పెద్దపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపుతుందనే ప్రచారం కూడా చాలా కాలంగా నడుస్తోంది. ఇక ఈశ్వర్ తో పాటు బాల్కా సుమన్ పేరు కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ ముందుగానే పార్టీ మారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తొమ్మిది మంది ఎంపీల్లో ఒక సభ్యుడు పార్టీ మారిన నేపథ్యంలో ఉన్నవారిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. కానీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు నాయకులకు నమ్మకం కలిగించలేకపోతున్నాయి. అందుకు ఉదాహరణే నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు ఉదాంతం. ఇక మరోసారి ఆయనకు పోటీ చేసే అవకాశం కల్పిస్తామని బీఆర్ఎస్ అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత కూడా ఎంపీ రాములు పార్టీ మారేందుకే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేనప్పటికీ తన కొడుకును నాగర్ కర్నూల్ అభ్యర్థిగా పోటీ చేయించాలని ఆయన యోచిస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తే గెలుపు కష్టమని భావిస్తున్న రాములు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ హామీ ఇచ్చినప్పటికీ తాను మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక 1-2 రోజుల్లోనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ 2 పరిణామాలతో బీఆర్ఎస్ కు 7 సిట్టింగ్ ఎంపీలు ఉండనున్నారు. అయితే వారిలో కూడా కొంతమందిని మార్చాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందట. ఇక మొత్తం 17 స్థానాలకు గాను 10 చోట్ల ఈసారి ఎన్నికల్లో కొత్త ముఖాలను పరిచయం చేయాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మెదక్ సిట్టింగ్ ఎంపీగా కొనసాగిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో దుబాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన మెదక్ పార్లమెంటు సభ్యునిగా రాజీనామా చేశారు. ఇక చేవెళ్ల పార్లమెంటు స్థానానికి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరును అదే స్థానం నుంచి మరో దఫా ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక అదేవిధంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు కరీంనగర్ నుంచి అవకాశం కల్పించనున్నారు. లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు మరోసారి ఖమ్మం నుంచి బరిలో పోటీ చేయనున్నారు. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సి లక్ష్మారెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉండగా ఇక వారిలో ఒకరిని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. పార్టీకి బలమైన నియోజకవర్గంగా భావించే వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి ఈసారి చాలా మంది నాయకులు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్యతో పాటుగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ ఇక్కడి నుంచి 2 సార్లు విజయం సాధించారు. ఇక ఈ దఫా ఎన్నికల్లో దయాకర్ తో పాటు 3 నాయకులు కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో స్థానమైన మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితతో పాటుగా మాజీ ఎంపీ సీతారాం నాయక్, రెడ్డి నాయక్ టికెట్ రేసులో ఉన్నారు. ఇక శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి పేరును నల్గొండ, భువనగిరి స్థానాలకు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అమిత్ రెడ్డికి పార్టీ అధిష్టానం నల్గొండ టికెట్ ఇస్తే మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య యాదవ్ భువనగిరి ఎంపీ అభ్యర్థి కానున్నారు.
సొంత జిల్లా మెదక్ పార్లమెంటు బరి నుంచి ఈసారి ఎన్నికల్లో స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బరిలో దిగాలని యోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో నర్సాపూర్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి అప్పట్లో పార్టీ అధినేత ఎంపీ సీటు ఆఫర్ చేశారు. ఈ స్థానం నుంచి ప్రస్తుతం కేసీఆర్ పోటీకి నిరాకరిస్తే మదన్ రెడ్డి పేరు పరిశీలనకు రానుంది. ఇక మెదక్ బరిలో పోటీకి పార్టీ నాయకుడు గాలి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. గాలి అనిల్ కుమార్ గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఆత్రం సక్కు గత ఎన్నికల్లో ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపగా పార్టీ టికెట్ నిరాకరించింది. మరో నియోజకవర్గం కేసీఆర్ కూతురు గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ నుంచి ఈసారి ఆమె పోటీ చేస్తారో లేదో అనే విషయంలో ఒక క్లారిటీ లేదు. ఇక 2019 ఎన్నికల్లో ఈమె స్థానం నుంచి ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇక ఆమె పదవీకాలం మరో 4 ఏళ్లు ఉండటంతో ప్రస్తుతం కవిత పోటీ చేసే విషయం ఎటూ తేలటం లేదు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి కవిత పేరుతో పాటుగా మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మరొకరి పేరును కూడా పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీ నాయకులు చేజారిపోతున్న వేళ ఇటీవలే కారు సర్వీస్కు మాత్రమే పోయిందని, సర్వీస్ నుంచి వచ్చిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో వ్యాఖ్యానించారు. ఇక అదేవిధంగా అధికార పార్టీ ప్రాజెక్టుల పేరుతో తమను దోషిగా నిలబెడుతున్న కారణంగా తాము కూడా మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నట్టు ప్రకటించారు. ఇక మార్చి 1వ తేదీన ముహూర్తంగా ప్రకటించిన బీఆర్ఎస్ నాయకత్వం వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీలో ఏ విధంగా జోష్ నింపుతుందో అనేది చూడాల్సిందే.